సార్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు యువకుల్ని, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ ప్రశ్న నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఆయన ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులు చెంది బయటికి రావడానికి ఇబ్బంది పడిన రోజులు మనం చూసాం. గత ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందండి? ఒక డాక్టర్ గారిని ఏం చేశారండి? సుధాకర్ గారిని ఎలా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టారండి? ప్రజలందరూ చూసి ఎలా బాధపడ్డారు. ఆయన అడిగింది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రితో మాస్కుల గురించి మాట్లాడినందుకు, కరోనా సంబంధించిన విషయం గురించి మాట్లాడితే ఆయన ఆ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రభుత్వం మీద రకరకాలుగా పుకార్లు లేపి ఆయన రోడ్డు మీద తీసుకొచ్చి నానా హింసలు పెట్టారు. అనకూడదు, కానీ ప్రభుత్వం ఒక విధానంతో చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో అది కంట్రోల్లో ఉండి ప్రభుత్వం నడుస్తుంది ఎప్పుడైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ అండ్ షూట్గా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో చేసి నడిపించే ఒక ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఇదివరకు కూడా సురేంద్రబాబు గారి నుంచి మనం అందరినీ చూసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారంటే, సేఫ్టీగా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అంటే కాదు సార్, ఇది పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేస్తుంది ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు. అంటే పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసింది వాళ్ళు. గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోసింది వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గంజాయి దొరికేది. ఇప్పుడు ఉందండి, ఎక్కడ చూసినా గంజాయి స్మగ్లింగ్ జరిగేది. గంజాయి బ్యాచ్, లిక్కర్ మాఫియా నడిచింది. ఇవన్నీ వాళ్ళు కాదండి పెంచి పోషించింది. ఇవాళ ప్రభుత్వాన్ని సుభిక్షంగా సంక్షేమంగా నడుస్తున్న ప్రభుత్వం మీద లేనిపోయిన నిందలు పెట్టి, లేనిపోయిన అపోహలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికే ఇదంతా వాళ్ళు చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ లో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, ఉన్న విషయాలు నిజాయితీగా మాట్లాడండి, జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడండి. వాళ్ళు కడుపు మంటతో జరుగుతున్న అభివృద్ధి మీద నీళ్లు కొట్టి వాళ్ళ రాజధాని ప్రాంతం ఎంత అభివృద్ధి అవుతుందంటే, ఇవాళ రాయలసీమ ఎలాగా సుభిక్షంగా జరుగుతుంది, రత్నాలసీమగా మారుతున్నారు బాబు గారు. ఇవన్నీ వదిలేసి లేనిపోయిన అపోహలు ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నా అని చెప్పి నా అభిప్రాయం. సార్, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దారుణాలు చేస్తున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ బినామీలకి, ఆస్తులకి కట్టబెడుతున్నారు కాబట్టి మా కమిటీ వెళ్ళి అమరావతి వెళ్తుంటే అడ్డుకున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటిగా వాస్తవం. ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చి అమరావతిని చూసుకోవచ్చు, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి గురించి చూడవచ్చు. దాన్ని ఎవరు అడ్డుపడడం లేదు. వాళ్ళు ఒక రౌడీ మూగగా వచ్చి ఏదైనా హింస మొదలు పెడతారని ఆ భయాందోళన ఇదివరకు స్టేట్ ఆఫీస్ మీద, అదే తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు వాళ్ళు ఒక మూగగా వచ్చి ఇలాగ దండుపాళ్యం మూగలుగా వచ్చి ఇలా చేస్తారనే భయభ్రాంతులు చెందుతున్నారే తప్ప ఎవరిని కూడా రాజధాని రావద్దు, చూడొద్దు, ప్రవేశించవద్దని ఎక్కడ చెప్పలేదు. అంటే మా పార్టీ నాయకులు రౌడీ షీటర్లు అంటున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ముమ్మాడికి ఎందుకంటే ఆనందబాబు ఘటనే చూసుకోండి, ఏం జరిగిందండి? అది చేసిన డ్రైవర్ని ఏం చేస్తున్నాడు, పక్కన పట్టుకొని తిరుపుతున్నా. ఇప్పుడు వరకు కేసు లేకుండా గత ప్రభుత్వాలు ఏం చేశారండి? ఎక్కడన్నా లాండర్ సరిగ్గా నడిచిందా? అతను కరెక్ట్గా శిక్ష వేయగలిగారా? సార్, అప్పుడు అమరావతిలో వెళ్ళిన మా నాయకులు అందరూ రౌడీ షీటర్లు అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ముమ్మాడి అవాస్తవం. ప్రజలు చూస్తున్నారు, పరిపాలన సంక్షేమంగా నడుస్తుంది. ఇదంతా ఏంటంటే హైడ్రామా చేసి ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించాలనేది వాళ్ళ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, కాదు విలన్ సినిమాలో ఉంటాడు అనుకున్నాం, కాదు నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు రూపంలో ఎక్కడే ఉన్నాడు, అది ఇదని మాట్లాడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. ఎందుకంటే విలన్ ఆయనే. ఎందుకంటే లిక్కర్ మాఫియాని, గంజాయి మాఫియాని పెంచిపోసింది ఆయనే కాబట్టి ఆయన ఇప్పుడు ఈ డైవర్ట్ చేసి ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు. అంటే కాదు సార్, ఇప్పుడు జంగిల్ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో కాదు ఆంధ్రాలో జంగిల్ రాజ్యం నడుస్తుంది, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జంగిల్ రాజ్యం నడుస్తుందా, నడవట్లేదా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. పరిపాలన ఎలా సాగుతుంది ప్రజలు ఇవాళ ఆయన ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ సుభిక్షంగా, సంక్షేమంగా అన్ని అందిస్తున్నారు. సార్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతారు మీడియాతో, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం అంటే నవ్వు పేరు కాక నాకెందుకు సిగ్గున్న సంగతి గుర్తొస్తా ఉంటుంది. అసలు లాండ్ ఆర్డర్ అంటే ఏంటి, లాండ్ ఆర్డర్ పనితీరు ఏంటి ఆయనే చెప్పాలి. లాండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఒక హాస్పిటల్ డాక్టరు మాస్క్ అడిగి కొట్టి చంపేయటం లాండ్ ఆర్డర్. ఆయన లాండ్ ఆర్డర్ గురించి చెప్తారా?
కారులో డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినా ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తారు. ప్రజాస్వామ్య పాదయాత్రలు చేస్తుంటే మైకులు టూలు లాక్కున్నా ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తారు. ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్పే అర్హత హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందా? అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి కనిపించండి ఒక కాళ్ళు పోషించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ల్యాండ్ ఆర్డర్ గురించి ఆయన చెబుతాను దెయ్యాలు వేదాలు తప్ప రెండో మార్గమే లేదు. అంటే ఈ గవర్నమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేదంటున్నారు. ఏదైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి స్టేషన్లో పెడుతున్నారు, వారి జీవితాలు నాశనం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్ల పార్టీ అధ్యక్షుడిని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా గొడ్ల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి మీరు రండి. ఎవరిని పెట్టారు మిమ్మల్ని మాట్లాడుతుంటే ప్రజా సమస్యలు మేము మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెట్టిన వాళ్ళని ఎవరన్నా చూపిండి, లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు చేస్తారు? మీరు వచ్చి యాక్టింగ్ చేస్తూ డ్రామాలు ఆడుతూ నోస్ ఆడుతుంటే తీసుకెళ్తున్నారు చెప్తా మనం చూసాం. మీ మంత్రి మాజీ మంత్రి ఆయన లాయర్ అంట, సీనియర్ అని చెప్పుకుంటా ఉన్నాడు. మీ నాన్నతో సన్నిహితంగా తిరిగాను అన్నాడు. ఆయన ఒక సీఎం దోస్తుంటే ఎంత దారుణంగా దోచాడో మీ అంబటి సత్యనారాయణ అంబోతురానే దోచాడు. అదే ల్యాండ్ ఆర్డర్ మీరు చెప్పేది. ఈరోజు మొన్న ఆ కార్యక్రమంలో ఆయనే కాదు మీ వైసీపీ కార్యకర్తలు పోలీసులు ఎంత దౌర్జన్యాలు చేస్తున్నారో చూస్తుంటుంది. ఇంకో పార్టీ అధికారులు ఇప్పుడే మీరు పార్టీ అధికారం ఉంటే మీరే చేస్తుంటే మీరే ల్యాండ్ ఆర్డర్ రిలీవ్ లేకుండా చేస్తే మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ గురించి మీరు ఎలా మాట్లాడతారా? సార్ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు ఈ గవర్నమెంట్, అది అని మాట్లాడుతున్నారు. అదే పోలీస్ వ్యవస్థ ఎక్కడ దుర్వినియోగం చేశారు వచ్చి చెప్పాలి కదా. నువ్వు అసెంబ్లీకి వచ్చి చర్చించు, అసెంబ్లీ గురించి మాట్లాడు. అసెంబ్లీలో సెంచును రోడ్డు మీద మాట్లాడితే పిక్చర్ చేతులు రాయి ఉన్నట్టు ఉంది. అసెంబ్లీలో నీకు ఈ వేదిక ఉంది, నేను ఎమ్మెల్యే గెలిపించారు. నిజంగా నువ్వు ల్యాండ్ ఆర్డర్ గురించి చెప్తా ఉన్నావు. నేను ప్రతిపక్ష నాయకుడు హోదా, అసలు నీకు జనం హోదా అయినప్పుడు వీళ్ళెత్తి నిజంగా నీకు టాలెంట్ ఉంటే నిజంగా ప్రజల కోసం గెలిచిన 11 సీట్లు నీకు ప్రజలు గెలిపించారని ప్రజలు అనుకుంటే అసెంబ్లీకి వచ్చి ఇటన్నిటిని చర్చించు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జనం అందరూ చూస్తారు నువ్వు చెప్పే ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ నువ్వు చెప్పే ఇంకో సమస్య కానీ. నువ్వే బొప్పోన్లాగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి జనాన్ని డివైడ్ చేయడం కొంచెం చెప్తున్నా తప్ప ఇంకోటి లేదు. పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పోలీసులు ఎక్కడ కూడా చట్టాన్ని చేతిలో తీసుకోలేదు. ల్యాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఆర్డర్ని, కూటమి ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ని బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉన్నారు. ఆ విషయంలో చెప్పే హక్కు గొడ్ల పార్టీకి, గొడ్ల పార్టీ ప్రెసిడెంట్కి, గొడ్ల పార్టీ నాయకులకి ఎక్కడా లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు సాయి కృష్ణ కేసులో అసలు ముందుగా చంద్రబాబు నాయుడు డీజీపీని ఇలా అరెస్ట్ చేయాలి అది ఇది అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు నవ్వొస్తూ ఉంది. నీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రముఖుల్ని ఎంతమందిని చంపేశారు? ఈరోజు సాయి కృష్ణ కేసులో చనిపోయిన మాట వస్తాం. సాయి కృష్ణ గురించి మాలాంటని చెప్పకూడదు. ఆయన వ్యక్తిగతం ఏంటో, ఆయన బిహేవియర్ ఏంటో, ఆయన పనితీరు ఏంటో, ఆయన ఏం చేశాడో నీకు కూడా బాగా తెలుసుగా. అందుకని నువ్వు అదే టైప్ కనుక నువ్వు అది మాట్లాడుతున్నావు. సాయికి ఒక నిండు ప్రాణం తీయని ఎవరో చెప్పాం. సమాజంలో మార్పు కోసం ట్రై చేయమన్నాం. సాయి కృష్ణ చనిపోయాడు అనివారంగా. ఎందుకు చనిపోయాడు? చనిపోయిన తర్వాత ఆ కేసుని డీల్ చేసి సీఎం తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. నీ ప్రభుత్వం ఎప్పుడైనా అలా చేసావా? అందుట్లో ఉన్న కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, దానికి నెగే వేశారు, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నువ్వు ఇంకా దాని గురించి చెప్తావేంటి? నీ ప్రభుత్వంలో డోల్ డెలివరీ గురించి కానీ, ఒక చిన్నపిల్లవాడు చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఒక డాక్టర్ చనిపోయినప్పుడు కానీ నువ్వు ఎప్పుడైనా అలా చేసావు? చివరికి నీ కుటుంబంలో నీ బాబాయ్ చనిపోతేనే ఎంక్వైరీ వేయలేదు, నువ్వు వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేయలేదు. మీ బాబాయ్ని చనిపోయినప్పుడు వచ్చిన సిఐ ఎస్ఎంఏ చర్యలు తీసుకోలేదు. నువ్వు ల్యాండ్ ఆర్డర్ గురించి పోలీసు గురించి చెప్తాయంటే నువ్వు బొప్పంలాగా చెప్పొద్దు. ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ అంటే నీకు తెలీదు. ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడే ఎక్కువ గొడ్ల పట్టి జగన్మోహన్ రెడ్డికి లేదు. అంటే రాష్ట్రం జంగిల్ రాజ్యం నడుస్తుంది. బీహార్లో కాదు జంగిల్ రాజ్యం ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాష్ట్రంగా తయారై జైలు చేసి వచ్చిన ఆయన. అందుకని జంగిల్ రాష్ట్రం అంటే ఆయన బాగా తెలుసు. ఆయన అధికారంలో రాతలకి తన తండ్రి అడ్డం పెట్టుకొని ఎట్ట సంపాదించాడు అంతగా తెలుసు. ఆ సంపాదన జైలుకి వెళ్ళి వచ్చాడు. జైల్లో అధ్యయనం చేస్తున్నాడు జంగిల్ రాజ్యాన్ని. కానీ ఇప్పుడు జంగిల్ రాజ్యాన్ని జనాన్ని తీసుకొచ్చి నాశనం చేసిన కాదు. జంగిల్ రాజ్యం అంటే ఏంటి ఒకసారి ఆలోచించాయా? నీలాగా కొండలు కొట్టి గొట్లు కొట్టి 1000 ఎకరాలు చదువు చేసుకుని 1000 ఎకరాలకి ఇళ్ళాలు కట్టుకుని జనాన్ని రోడ్డు మీద పడేసి జనం డబ్బులతో జనానికి చిన్న నీ బాత్రూమ్ ఇల్లు కట్టి రంగులు వేసుకొని జనాన్ని ఇబ్బంది పెడుతుంటే జంగిల్ రాజ్యం ఆ దృష్టిలో. అంటే కాదు సార్, విలన్ని సినిమాలో చూస్తుంటా కానీ చంద్రబాబు రూపంలో ఆంధ్రాలోనే ఉన్నాడు ఇక్కడ అది ఇదని మాట్లాడుతున్నాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిలో, లోకేష్ లో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిలో కూటమి ప్రభుత్వం ఈ రోజు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు ఎక్కడైతే తప్పులు చూస్తుందో ఆ తప్పుల మీద పోలీసులు ఎంక్వైరీ జరుగుతున్నారో వార్నింగ్లు ఇస్తున్నాడు. డైరెక్ట్ సీఎం గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని హీరోలాగా ఆంధ్ర ఆయన నచ్చగా ఇళ్ళనిగా చెప్తాడు. ఇళ్ళంటే ఎవరయ్యా? ఇళ్ళంటే జగన్మోహన్ రెడ్డి కావని చూస్తే ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వీటిల రజనీ కూడా ఆ అమ్మాయి కూడా చెప్పిందిగా బొప్పోన్ అంటే ఎవడు లేకపోతే రౌడీ అంటే ఎవడని ఆయన చూసి మేము చెప్పాం కదా. నీ పార్టీలో ఉన్నా నీ గురించి చెప్పాడు. నీ గురించి మాత్రం ఎందుకు చెప్పించుకుంటావా బాబు? ఖచ్చితంగా ఇళ్ళనన్నా రౌడీ అన్నా దానికి నువ్వే సరిపోతావు. నీ పార్టీ సరిపోద్ది. నీ గొడ్ల పార్టీ నువ్వే దానికి రౌడీ తప్ప ఇంకోళ్ళు కాదు. ఖచ్చితంగా రియల్ హీరో అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్.